జగన్మోహన్ రెడ్డి. అంత కాంగ్రెస్ పార్టీని విలవెల్లాడిపోయింది ఆ రోజున అతని దెబ్బకి. చివరికి తెలుగుదేశం పార్టీ అయితే డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో చివరికి జగన్ని తట్టుకు నిలబడటానికి భారతీయ జనతా పార్టీ జనసేనలతో పొత్తు పెట్టుకుని జనసేనని పోటీ చేయనీయకుండా పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగుదేశానికి. మరి అది భయం ఉంటుంది కదా వీళ్ళకి. 2014లో 2.5% ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయాడు. అలాంటిది 2019లో 23 స్థానాలకి మిగిల్చాడు తమని. అంత వరుసపెట్టి దెబ్బలు కొట్టినటువంటి వాడు మొన్న మళ్ళీ వీళ్ళందరూ ఘనంగా ఒక 5 సంవత్సరాల విష ప్రచారం, పత్రికల ద్వారా విష ప్రచారం, టీవీల ద్వారా విష ప్రచారం, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఇన్నిటి ద్వారా విష ప్రచారం, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్తో క్యాస్ట్ ఈక్వేషన్స్ క్రియేట్ చేసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సీట్లు వచ్చినాయి. 161 సీట్లు, 164 సీట్లు. కానీ అక్కడ కూడా 40% ఓట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి తగ్గల. పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల అప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అతనితో పొత్తుకు రెడీ అయింది, ఇతను వద్దన్నాడు. అప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఉంటే తెలుగుదేశం చరిత్ర ఎటు ఉండేది? ఇవన్నీ కూడా ఒక భయం ఉన్నాయి. కాబట్టి ఇంకోటి, భవిష్యత్తులో లొకేషన్ సీఎం చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే గనక ఇప్పుడు మనం వేసిన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తల కేసులు, అరెస్టులు, జైళ్ళు, దొంగ కేసులు, తప్పుడు కేసులు, దాడులు,